అంటే ఈ కథలో నేర్చుకోవాల్సినవి మనిషికి అటాచ్మెంట్స్ ఉండొచ్చు, మోహాలు ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు. కానీ అవి పరిమితుల్లో ఉండాలన్నమాట. అంటే విపరీతమైన కాంక్షల వల్ల, మోహాల వల్ల, అటాచ్మెంట్స్ వల్ల జీవితం సర్వనాశనం అవుద్ది. ముఖ్యంగా యువత చాలామంది చాలా పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకొని చాలా దూరం వెళ్తా ఉంటారు. కానీ మధ్యలో చాలా చోట్ల స్టక్ అయిపోతారనమాట. ఆ స్టక్ అవ్వడానికి ప్రధానమైన కారణం సంవత్సరాలు పోవడానికి ప్రధానమైన కారణం ఇటువంటి ఓవర్ అటాచ్మెంట్స్ అనమాట. అంటే మనం లైఫ్‌ని స్విచ్ ఆఫ్ చేయాలి, ఎక్కడ స్విచ్ ఆన్ చేయాలి, ఎక్కడ లైఫ్‌లో ఏది చేయాలి, ఏ టైంలో ఏది చేయాలి, చేసినప్పుడు ఎక్కడ ఆపుకోవాలి, ఎక్కడ నిగ్రహించుకోవాలి, నియంత్రణ ఎక్కడుండాలో తెలుసుకొని బతకడమే మనిషి చేయాల్సిన పననమాట. చాలామంది తెలియక నెక్స్ట్ ఇయర్ మారతాను, ఆ తర్వాత ఇయర్ మారతానని చెప్పి యూత్‌ఫుల్ ఇయర్స్ అన్నీ కూడా నాశనం చేసుకుంటారు. ఏ విషయంలో అయితే ఫోకస్ పెట్టాలో, ఏది టెంపరరీయో, ఏది పర్మనెంటో తెలియక అనవసరమైన విషయాల మీద ఎక్కువ ఫోకస్ పెడతారనమాట. సో, వెనక్కి తిరిగి ఇదంతా ఆలోచించుకుంటే ఇదంతా మనం ఎందుకు చేశామని చెప్పి ఒకనాటికి మనకు తెలుసుద్ది. ఇది తెలిసే లోపల జీవితం మొత్తం అయిపోద్దనమాట. జీవితం అనేది చాలా చిన్నది. చాలా ఫాస్ట్‌గా అయిపోద్ది. మనకు తెలియనంత ఫాస్ట్‌గా అయిపోద్ది. ఈ జీవితం 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల కాలం ఎంత ఫాస్ట్‌గా పరిగెట్టిద్దో మనకు తెలీదనమాట. జీవితం చివరికొచ్చేసరికి నేను జీవితం మొత్తం ఏం చేశాను? ఏం సాధించాను? నేను అనుకున్న పర్పస్‌లన్నీ నెరవేర్చుకున్నానా? అంటే లైఫ్ అనేది ఫుల్‌ఫిల్డ్ లైఫ్‌లా ఉండాలి. అంటే అందరూ ఐఏఎస్‌లు అక్కర్లేదు, లేదా అందరూ పీఎంలు, సీఎంలు అవ్వక్కర్లేదు. కానీ వాళ్ళ లైఫ్ చిట్ట చివరిలో తిరిగి చూసుకుంటే వాళ్ళకి ఫుల్‌ఫిల్‌మెంట్ ఇవ్వగలగాలనమాట. అదే తృప్తిగల జీవితం. ఇలాంటి జీవితం మనం జీవిస్తామా లేదా? నిజంగా మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మన రోజులన్నీ బానే వెళ్ళాయా? అనే సాటిస్ఫాక్షన్ మనకొస్తే అదే గొప్ప జీవితం అని చెప్పొచ్చు.